రెహమాన్ రహీం మిత్రులారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో ఉన్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం. ఈ రోజున 47వ అధ్యాయం నుండి 13 నుండి 15 వాక్యాలు తెలుసుకుందాము. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు. దైవం దృష్టిలో రెండు వర్గాలు ఉంటాయండి. ఒకటి తనను విశ్వసించినటువంటి వాళ్ళు, 2 తనను కాదన్నటువంటి వాళ్ళు. ఒకరు మంచివారు, ఒకరు చెడ్డవారు. తనను కాదన్నటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళని ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకంటే సృష్టించినటువంటి సృష్టికర్తనే గుర్తించినటువంటి వాడు. వాడు ఎంత మంచివాడైతే ఏంటి? కన్న తల్లిని కాదన్నటువంటి వాడు ఎంత గొప్పవాడైతే ఏంటి? కాదు కదా. అలాగా పుట్టించినటువంటి కేవలం పుట్టించి వదిలేసాడా దైవం? సకల సౌకర్యాలన్నీ కలుగజేస్తున్నాడా? అన్ని అనుగ్రహాలు కూడా కురిపిస్తున్నాడా? ఏదైనా ఆపుతున్నాడా ఆయన? సో ఇవన్నీ తీసుకుని కూడా ఆ సృష్టికర్త యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కాదనడం అనేది అది చాలా దారుణమైనటువంటి విషయం అనమాట. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తన ప్రభు తరపు నుండి స్పష్టమైన సన్మార్గం పొందినవాడు ఒక వ్యక్తి, ఇంకొకడు తన దుష్కార్యాలు మనోహరంగా కనిపించేలా చేయబడి తన కోరికలకు దాసులైన వాడు. ఈ ఇరువురు కూడా ఒకటి ఏ విధంగా అవుతారు? మహాశిలారా, ఇటువంటి వాక్యం మనం చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. 2 విషయాలు ఉన్నాయండి, మంచి చెడు రెండు ఒకటి, ఎప్పటికీ ఒకటి కావు. స్వర్గము నరకము ఎప్పటికీ ఒకటి కాదు. అదేవిధంగా ఆకాశము భూమి 2 వేరు, ప్రపంచము పరలోకము 2 వేరు. మహాశిలారా, ఈ విధంగా స్వర్గము నరకము 2 వేరు వేరు. స్వర్గానికి పోయేవారు, నరకానికి పోయేవారు ఎప్పటికీ ఒకటి కాలేరు. మహాశిలారా, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే తన ప్రభు తరపు నుండి ఒక స్పష్టమైన సన్మార్గాన్ని పొందాడు. ఎలా పొందాడు? సన్మార్గం వచ్చిన వెంటనే దాని గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి తన బుద్ధిని, తన వివేకాన్ని ఉపయోగించి ఇది కరెక్ట్ అయినటువంటి మార్గము అని చెప్పేసి తను గ్రహించి ఆ మార్గంలో వెళ్తున్నాడు. అంతే తప్పించి దైవం వారికి నాకు వీడి ఇష్టం, వీడికి సన్మార్గం, వీడు నాకు ఇష్టం కాదు, వీడికి అపమార్గం అని చెప్పేసి అలాగా ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయడు. ఏమంటే వివక్షత దైవం ఎప్పుడు చేయడు. అందరికీ సమానంగా ఆయన మార్గ నిర్దేశన చేస్తాడు. స్వీకరించేవాళ్ళు స్వీకరిస్తారు, కాదన్న వాళ్ళు కాదంటారు. ఖురాన్లో అదే చెప్తాడు, అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా అయ్యుమిన్ వమన్ షా యక్ఫుర్. ఇది మీ ప్రభు తరపు నుండి సత్యం అయితే వచ్చేసింది. ఇష్టమైన వారు స్వీకరించండి, కాని వారు కాదనండి, మీ ఇష్టం. అయితే స్వీకరించడం వల్ల కలిగే లాభం, కాదనడం వల్ల కలిగే నష్టం మీరే అనుభవించాలి అంటాడు. మహాశిల అదే విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు తరపు నుండి సన్మార్గం పొందినవాడు, తన కోరికలకు బానిసైపోయి ఈ ప్రపంచమే పరమావధిగా జీవితం గడిపేవాడు, ప్రపంచం వెనకాల పరుగులు తీసేవాడు, ఇద్దరు ఒకటి కాదు. స్వర్గ నరకాలు ఏ విధంగా అయితే ఒకటి కావు, వీడు నరకానికి పోయేవాడు, స్వర్గానికి పోయేవాడు ఎప్పటికీ ఒకటి కావు, ఒకటి కాలేరు అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. సర్వేజన సుఖభవంతు. థ్యాంక్ యూ.